గుంటూరులో రైల్వే ప్రాజెక్టుల పనులను అధికారులతో కలిసి పరిశీలించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 190 కోట్ల నిధులతో చేపట్టిన 2 మేజర్ ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు. 150 కోట్లతో చేపట్టిన మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ పనులను, అదేవిధంగా 40 కోట్ల అమృత్ భారత్ నిధులతో చేపట్టిన స్టేషన్ ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. రైల్వే లైన్ల అభివృద్ధి, స్టేషన్ల ఆధునికీకరణ పనులపై రైల్వే శాఖ ఫోకస్డ్ గా వర్క్ చేస్తుందన్నారు పెమ్మసాని. ఈ క్రమంలోనే నాణ్యత లేని నిర్మాణాలు, పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజుల్లో నాణ్యత లేని రైల్వే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈరోజు గుంటూరులో ముఖ్యంగా 2 మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్. ఒకటి 150 కోట్లు, ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ. రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము, దాంట్లో 40 కోట్లు. ఇవి 2 కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 190 క్రోర్స్. ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు 70% అయినాయి, కొన్ని పనులు 20% అయినాయి, కొన్ని 40% అయినాయి. అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది 40% అయింది, వెయిటింగ్ హాల్స్ 30% అయినాయి, పార్కింగ్ ఏరియా ఓన్లీ 20% అయింది, ఫసాడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ 30% అయినాయి, బ్రిడ్జెస్ ఓన్లీ 53% అయినాయి. ఇవన్నీ ఎందుకని డబ్బులున్నా కూడా కొంత డిలే అవుతుంది. ప్లస్ అదిగాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు. ఒక ప్రాజెక్టు ఈ 40 క్రోర్స్ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు? 26 మార్చి, అంటే 1.5 ఇయర్ లోపు 2 ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేశారు. మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్, ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాం. అందుకనే ఇక్కడికి వచ్చాము. ఒకటి, వర్షాలు విపరీతంగా పడటం, ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపులు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి. అదే ఇంజనీర్ గారిని పిలిచాము, వాళ్ళు గ్రౌటింగ్ అన్నీ చేసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు. 15 డేస్లో ఫిక్స్ చేసి చెప్తా ఉన్నారు. మళ్ళీ చూస్తాం. బట్ జనరల్గా మీకు తెలియదు ఏముంది, ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను, అక్కడక్కడ కరప్షన్, ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ 100% అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు. కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు 90 to 95% పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయటమే మా బాధ్యత. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.